సో చూడండి ఫ్రెండ్స్, నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. సో ఇప్పుడు పొడి క్లాత్ తీసుకోవాలి. ఈ కింద మొత్తం ఇంకెక్కడ ఈ డస్ట్ ఏం లేకుండా మంచిగా నీట్గా తుడుచుకోవాలి. అలానే చేసుకుంటే ఫ్రిడ్జ్ ఏ స్మెల్ లేకుండా నీట్గా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా కావాలి మనకి ఎక్కడ ఏ బ్యాడ్ స్మెల్ ఉన్నా మొత్తం పోద్ది. సో ఇలాంటివి నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఇలాంటి పనికిరాని బ్రష్ అది ఉంటుంది కదా, పోద్ది. చూడండి, ఇదైతే బెస్ట్ టిప్ అండి. చూడండి ఈజీగా ఎలా వచ్చేస్తుందో. ఇప్పుడు ఎంత ఈజీగా వదిలిపోతుందో, కుళ్ళంతా వదిలిపోతుంది. సో ఇలా డోర్ సైడ్న మొత్తం క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి ఈ బ్రష్ అయితే బాగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా అయితే సింపుల్గా మనమైతే క్లీన్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్. ఒకసారి క్లాత్ తీసుకొని మొత్తం ఇలా తుడుచుకుంటే మొత్తం ఎక్కడ కుళ్ళున్నా మొత్తం పోద్ది. సో చూడండి ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకుందాము. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నేను పే చేసుకున్నానని. సో ఇప్పుడు వీటి మీద షీట్స్ అయితే మనం పరుచుకుందాం. ఈ షీట్స్ అయితే నేను మీషోలో బుక్ చేసుకున్నానండి. ఇవైతే చాలా బాగా గ్లాస్ అండి. ఏమైనా పెట్టినప్పుడు గీతలు పడిపోవడం ఇలాంటివి అవుతుంటాయి కదా. సో ఇలాంటి షీట్స్ అయితే బెటర్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే చూడండి, నిన్నైతే వీడియో అప్లోడ్ చేశాను నేను. ఇవైతే నేను మీషోలో బుక్ చేసుకున్నాను. చూడండి, స్పేస్ కూడా చాలా తక్కువ ఆక్యుపై చేస్తాయి ఇవి. అండ్ మనం ఏవి పెట్టుకోవాలన్నా మన కవర్స్లో పెడితే అవి పాడైపోవడం ఇలాంటివి అవుతుంటాయి కదా. సో ఇలాంటిట్లో మనం పేర్చుకుంటే అవి ఎన్ని రోజులైనా మనకి పాడవకుండా నీట్గా ఉంటాయి. అండ్ స్పేస్ కూడా తక్కువ సరిపోతాయి. చూడండి, ఫోర్ బాక్స్ అయితే నాకు సరిపోయి ఇందులో. సో చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా నేను మీషోలోనే బుక్ చేశాను. ఇవి మనం ఎగ్స్ పెట్టుకోవడానికి. ఎగ్స్ కూడా ఇలా స్టోర్ చేసుకోవచ్చు. 2 డజన్ల ఎగ్స్ దాకా సరిపోతాయి అందులో. అండ్ అలానే ఇవి 8 కంటైనర్స్ అండి. వీటిలో మనం కరివేపాకు, కొత్తిమీర ఇవి వేసుకుంటే వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, అది కరివేపాకు, ఇదైతే కొత్తిమీర. అలానే మనం పచ్చిమిరపకాయలు ఇవి కూడా ఇలా ఇలాంటివి మనం పిండి రుబ్బులు ఇలా ఇవైతే చూడండి ఫ్రెండ్స్, నిన్న మీకు వీడియో అప్లోడ్ చేశాను. ఇలాగ వెల్లుల్లి, అల్లం ఇలాంటి ట్రాక్స్లో అయితే ఇవి కూడా మీషోలోనే నేను బుక్ చేశాను. ఇలాంటి వీడియోలో ఇలాంటి దీంట్లో అయితే మనము ఈజీగా ప్లేస్ ఆక్యుపై అవుతాయి. సో ఇవి నిమ్మకాయలు ఫ్రెండ్స్, ఇవి కూడా ఈ వీడియో అప్లోడ్ చేశాను నేను. నిమ్మకాయ ఫ్రెండ్స్ అలానే. సో చూస్తున్నారు కదా, ఇదైతే అల్లము. చూడండి, మనకు ఫ్రిడ్జ్ కూడా నీట్గా కనిపిస్తుంది ఇలా మనం స్టోర్ చేసుకుంటే. మనకి ఏ స్మెల్ లేకుండా నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్ అయితే. సో ఇలా స్పేస్ అయితే మనకి ఈజీగా ఎన్నైనా పెట్టుకోవచ్చు. మనకి స్పేస్ అయితే చాలా, ఇంకా చూసారా పైరాకంతా మిగిలిపోయింది. సో చూస్తున్నారు కదా, ఈ సైడ్ ర్యాక్స్లో మన వాటర్ బాటిల్స్ ఇలాంటివి అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా చాలా స్పేస్ అయితే మిగిలిపోయింది. మనం ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఇలా ఈ కింద ర్యాక్లో అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నిన్న అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, మరి అవ్వలేదు. సో నా వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు ఒకవేళ బ్రష్తో క్లీన్ కాకపోతే ఇలాంటి ఇయర్ బడ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఇయర్ బడ్స్ తోటి ఇలా మనం సింపుల్గా సర్ఫ్లో ముంచి ఇలా క్లీన్ చేసుకుంటే మొత్తం ఏ డస్ట్ పార్టికల్ ఉన్నా మొత్తం వచ్చేస్తుంది బయటికి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. జై హింద్.